మెగాస్టార్ చిరంజీవి తన స్వశక్తితో ఎదిగి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ను సృష్టించుకున్నారు. కోవిడ్ సమయంలో సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ వంటి చిత్రాలు చూసి అతని నటనకు చిరు ఫిదా అయ్యారు. సత్యదేవ్ గంభీరమైన వాయిస్ చూసి మొదట కన్నడ నటుడు అనుకున్నారని, తర్వాతే మన తెలుగువాడని తెలిసిందని చిరు చెప్పారు. గాడ్ ఫాదర్ మూవీ కోసం ఇతర భాషా నటుల కంటే మన సత్యదేవ్ అయితేనే కరెక్ట్ అని చిరంజీవి పట్టుబట్టి మరీ తీసుకున్నారు. సత్యదేవ్ కేవలం తెలుగు నటుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో గొప్ప ఇండియన్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంటారని చిరు ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయుడుగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో విలన్గా నటించిన సత్యదేవ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించి ఇటీవలే సత్యదేవ్ను మెగాస్టార్ ప్రశంసించడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా సత్యదేవ్ను తొలుత అందరూ కూడా తమిళ నటుడు, కన్నడ నటుడు అని అనుకున్నప్పటికీ చివరికి దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి అయితే సత్యదేవ్ ఏ భాషకు చెందినవాడు అనే విషయాన్ని అయితే రివీల్ చేయడంతో అందరికీ కూడా సత్యదేవ్ తెలుగు రాష్ట్రానికి చెందినవాడని అయితే తెలిసిపోయింది. ముఖ్యంగా ఈ సందర్భంగా సత్యదేవ్ గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన సినిమా నటనకు సంబంధించి అద్భుతంగా రాణించారని కూడా మెగాస్టార్ అయితే పేర్కొనడం జరిగింది. స్వయం శక్తితో తన మాదిరిగానే స్వయం శక్తితో సత్యదేవ్ కూడా ఎదిగి తనదైన శైలిలో రాణిస్తూ వస్తున్నారని, సమీప భవిష్యత్తులో టాలీవుడ్ ముఖ్యంగా సినీ రంగంలో తిరుగులేని విలన్గా కావచ్చు, ఇటు హీరోగా కూడా రెండు పాత్రల్లో కూడా వైవిధ్యంతో కూడుకునే అయినప్పటికీ కూడా అది బ్రహ్మాండమైన రీతిలో రాణిస్తాడని ఈ సందర్భంగా మెగాస్టార్ అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా అతని నటన సామర్థ్యంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, సొంత స్వశక్తితో ఎదిగిన సత్యదేవ్ సంబంధించి అతను తెలుగువాడు కావడం తాను కూడా గర్విస్తున్నానని కూడా చెప్పారు. తొలుత అతన్ని కన్నడ నటుడని భావించానని, అయితే తెలుగులో తన ఇంటికి పిలిపించి అతని నటన సామర్థ్యంతో పాటు ఆయన పూర్వాపరాలు అడిగిన సందర్భంలో సత్యదేవ్ తెలుగువాడు అనే విషయం తనకు తెలిసిందని కూడా చెప్పారు. ఈ క్రమంలో స్వయశక్తితో ఎదిగి హీరోల్లో కొద్దిమంది హీరోల్లో సత్యదేవ్ పేరు కూడా ఉంటుందని 100% న్యాయం చేస్తారని కూడా చిరంజీవి అయితే తెలపడం అయితే జరిగింది. అంతేకాకుండా ఒక వెరైటీ యాక్టర్గా, ఒక గంభీరమైన నటుడిగా సత్యదేవ్ను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశంసించడంతో సత్యదేవ్ పేరు ఇప్పుడు సినీ రంగంలో కూడా మార్మోగిపోతుంది.